మన ఒక పిల్లలు అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ప్రసాదం, తల్లిదండ్రులు అంటే భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క వాళ్ళు అనే ఒక భావం వెళ్ళిపోయింది. అట్లాగనే ఒకవేళ ధర్మం అంటే ఏమిటి మొట్టమొదటి తెలుసుకోవాలి. ధర్మం అంటే ఏంటిది? తల్లిదండ్రుల ధర్మం వేరే ఉన్నది, పుత్ర ధర్మం వేరే ఉన్నది, పితృధర్మం వేరే ఉన్నది, తర్వాత ఏంటంటే రాజధర్మం వేరే ఉంటది. అట్లానే ఇప్పుడు అందరూ వాళ్ళ వాళ్ళ ధర్మాలను కోల్పోతున్నారు. కాబట్టి వాటిని మళ్ళా పునః నిలబెట్టాలి. అందుకొరకు భగవంతుడు వచ్చాడు, రావాలి. అచ్చా, భగవత్ కార్యం అంటే ఏంటిది అంటే ప్రతి విషయంలో తల్లి అంటే తల్లిదండ్రిని భగవంతుడు ఏ విధంగా మొదటి దైవం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటే ప్రపంచంలో మొట్టమొదటి దైవం ఎవరు? తల్లిదండ్రి. కనుక ఇది ధర్మం, కానీ ఇది మర్చిపోతే అధర్మం. అట్లాగనే పిల్లలు అంటే భగవంతుడు ఇచ్చిన ప్రసాదం, మనం కోరుకొని భగవంతుని అడిగితే భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అనే దృష్టితో చూడాలి కదా. ఏదో ఎంబడబడేంద్రు నేను ఎట్లా సాకాలంటే అది పొరపాటు. అదే మాదిరిగా భార్య అంటే భగవంతుడు ఇచ్చినటువంటి గృహలక్ష్మి, కేవలం సంసార సుఖం కొరకే భార్యాభర్తలు కాదండి, ఆధ్యాత్మికంగా కూడా ఈ యొక్క భార్యాభర్తల యొక్క ఆవశ్యకత ఉన్నది. అది తెలుసుకోవడం లేదు జనాలు. అందుకొరకే తల్లి ఏదైతే పితృధర్మం, మాతృధర్మం, ఏమంటారు భర్త ధర్మం, పతి ధర్మం, పత్ని ధర్మం, ఇలా అనేక ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలన్నీ ఇప్పుడు ఏమైపోతున్నాయి? మర్చిపోతున్నారు. పునః వాటిని స్థాపింపజేయడానికే భగవంతుడు అవతారం తీసుకుంటాను అన్నాడు. అదే విధానంగా దుష్టులను కూడా చెడ్డనైనటువంటి వాళ్లకు చెప్తే లేకపోతే వాళ్ళు కూడా దండన చేస్తానే అన్నాడు. ఆ తర్వాత ఇలాగనే ఎంతో మంది ఉన్నారు, కానీ అంతమంది భగవద్గీత చదువుతులేదు. ఎంతో కొంతమంది చదువుతున్నారు కదా. వాళ్లకు రక్షించడానికి, వాళ్లకు ఉత్సాహం ఇవ్వడానికి అనన్యా చింతయంతో మాం ఏ జనః పర్యుపాస్తే తేషాభినిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటే ఎవరైతే పూర్తి నమ్మకంతోని నా కొరకే ప్రయత్నం చేస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలని కూడా నేనే చూసుకుంటాను అని భగవంతుడు చెప్పాడు. మన ఒక రక్షణ కొరకు భగవత్ కార్యం నిరంతరం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మన భగవంతుని పని అంటే ఏంటిది మనం తెలుసుకోవాలి. భగవంతుని పని అంటే ఏంటిది? ఇగో ఈ 4 ధర్మాలు కాపాడాలండి. ఏంటిది? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, దైవో భవ. ఇవి 5 మాటలు నిలబెడితే మనము ధర్మాన్ని నిలబెట్టినట్టు, లేకపోతే ధర్మాన్ని వదిలిపెట్టినట్టు. కనుక వీటిని నిలబెట్టడం కొరకు నేను అవతారం తీసుకుంటానన్నాడు. ఇవే ఒకవేళ మనం నిలబెడితే మనం ఆ అవతార కార్యం చేసినట్లే, భగవత్ కార్యం చేసినట్లే. ఇది అర్థం చేసుకోవడం లేదు. పుణ్యం వస్తుందని ఏదైనా గీతా మహాత్మ్యం చదువుతారు. ఈ ఒక శ్లోకం చదివితే నీకు ఇంత పుణ్యము, ఒక అధ్యాయం చదివితే ఇంత పుణ్యము, 6 అధ్యాయాలు ఇంత పుణ్యము. అరే పుణ్యం ఎట్లన్నా వస్తుంది మంచి పని చేస్తే. కానీ పురుషార్థం ఏది? పుణ్యంతో పాటు ఏం కావాలి? పురుషార్థం కూడా. పురుషార్థం అంటే ప్రయత్నం అండి. పురుషార్థం అంటే ఏంటిది? మానవ ప్రయత్నం. మనం చూసినట్లయితే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాని తిరుమతిర్మమ అని ఏం చెప్పుడు? ఎక్కడైతే యోగేశ్వరుడకు కృష్ణుడు ధనుధారియకు అర్జునుడు ఉంటాడో అక్కడ ఐశ్వర్యము విజయము తప్పక ఉండునన్నాడు. నా సొంతుడు ఏం చేసిండంటే ఆ కృష్ణుడు అర్జునుడు బొమ్మలన్నీ ఇట్లా నిలుపుకున్నాడు. ఎందుకంటే ఐశ్వర్యం విజయం వస్తుంది. ఏమి రాలేదు. నా సొంతుడు పోతే ఏమైనా నువ్వు చెప్పినావు, నీ మాటలు నేను తెచ్చిపెట్టుకున్నా అంటే నా మాట పూర్తి చేయలేను అని నేనేం చెప్పిన ఫోటో పెట్టుకోమనిలే. కృష్ణుడు అంటే భగవత్ కృప, అర్జునుడు అంటే మానవ ప్రయత్నం. ఇవి 2 కలిస్తే విజయం ఐశ్వర్యం ఉంటుందా లేదా అన్న ఉంటుంది. అట్లాగనే ఒక దగ్గర ఏమైపోయిందంటే ఒక ఆయన వచ్చి నాకు జర బాగా కష్టం ఉన్నది, నాకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, నేను ఏం చేయాలన్నాడు. రోజు నువ్వు స్నానం చేసి సూర్యోపాసన చేయమను. ఆయన
అందులో శ్లోకం ఉండే ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ఆదిత్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే. రోజు పాపం 6 గంటలకే స్నానం చేసిండు, సూర్యోదయం కాగానే సూర్యుడికి 2 చేతులు నమస్కారం పెట్టి నీళ్ళు ఆర్ఘ్యం ఇచ్చి 40 రోజులు చేసిండు. ఎన్ని రోజులు చేసిండు? 40 రోజులు చేసిండు. కానీ మళ్ళీ ఏమి దారిద్రము ఎట్లున్నదో అట్లనే ఉన్నాడు. మళ్ళీ వచ్చిండు, నా దగ్గరికి వచ్చి ఏమన్నా నువ్వు ఏం చెప్తే ఇట్లా అయిపోయింది అన్నాడు. నేనేం చెప్పినా నువ్వు సరిగిన లేదన్నా. సూర్యోపాసన చేయమన్నా. సూర్యుడు అంటే నిరంతర కర్మయోగి, నాన్ స్టాప్ 24 గంటలు పనిచేసేవాడు ఎవరన్నా ఉన్నారంటే సూర్యుడు మాత్రమే ఉన్నాడు. మనకు చీకటి అవుతుంది కానీ అమెరికలో ఏమవుతుంది? తెల్లారుతుంది. అంటే నిరంతరం పనిచేస్తుంది కదా ఆయన. అందువల్ల ఏంటంటే ఆయన 24 గంటలు పనిచేస్తుంది. పై నువ్వు 8 గంటలన్నా కరెక్ట్ పని చేసినావా? చేయలేదు, మరి దాని ఎట్లా పోతుంది? సూర్యోపాసన చేయమన్నా. అట్లాగనే మనం ఏంటిదంటే మన ఒక దినచర్యలో ఏమి చేయాలి, ఎట్లా చేయాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటిది భగవంతుడు స్పష్టంగా చెప్పాడు. ఇంకో ప్రశ్న జవాబు కూడా ఇస్తా. భగవంతుడు ఏమింగడ వచ్చి ఏం కావాలని కోరుకుంటాం మీరు చెప్పండి. ఒకవేళ రానే రాడు, ఒకవేళ వచ్చిండే అనుకో, వస్తే మీరేం కోరుకుంటారు చెప్పండి. ఏం ఇక్కడ ఏమి పెనాల్టీ లేదు, మీరు మేమే ఉన్నాం, ఎవరు లేరు. చెప్పండి. పిల్లలు కూడా చెప్పొచ్చు. భగవంతుడు మీ దగ్గర వచ్చి నాన్న నీకేం కావాలని అడిగిండు అనుకో, ఏం కోరుకుంటారు? ఆరోగ్యం ఐశ్వర్యం 2 చాలనా? తిండి ఏమవుతా? జ్ఞానం. ఇంకా సరే నేను చెప్తా. అంటే ఫస్ట్ మనిషికి ఏం కావాలంటే అడుగు తీసి అడిగేస్తే డబ్బు కావాలి. మీరు ఆడికే మీ ఊరికే ఇంటికి వచ్చారు, డబ్బులు అవసరం అని లేదా? ముందుగా ఏమో ధనం మూలం ఇదం జగత్. ఏం కావాలండి? డబ్బు కావాలి. చదువుకోవాలి, డబ్బు కావాలి. ఏ బుక్కులు కొనుక్కోవాలి, డబ్బు కావాలి. ఆడికెళ్ళి ఇక్కడ రావాలి, డబ్బు కావాలి. డబ్బు లేకుండా ఏ పని జరగదు. అందుకొరకే భగవంతుని మనం ఏం కోరుకోవాలి అంటే కరాగ్రే వసతి లక్ష్మి. ఏం కావాలి మనకు? లక్ష్మి కావాలా లేదా? కావాలి. అందుకే ఎవరిని అడగాలి? భగవంతుని అడగాలి. ఎవరిని అడగాలి? భగవంతుని అడగాలి. ఎప్పుడు అడగాలి? పొద్దున్న లేస్తేనే. పిల్లవాడు లేవగానే అమ్మ అన్నాడు అనుకో, తల్లికి సంతోషం. నాన్న అన్నాడు అనుకో, తండ్రికి సంతోషం. సంతోషమే కదా. అట్లాగని మనవుడు పొద్దున్న లేచి భగవంతుడా అని పిలిచిన అనుకో, భగవంతుడు సంతోషం కదా. అందు కళ్ళు తెరవగానే కరాగ్రే, నేను ఒక శ్లోకం చెప్తా, మీరు కూడా అనండి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమూలే సరస్వతి, కరమధ్యేతు గోవింద, ప్రభాతే కరదర్శనం అని పొద్దున్న లేవనే కళ్ళు తెరవగానే 2 చేతులు ఇలా పెట్టుకొని ఇక్కడ కరం అంటే చెయ్యి, ఆగ్రహం అంటే ఈ 2 వేళ్ల కొనలో లక్ష్మి నివసిస్తుందంట. అంటే పని చేస్తేనే డబ్బు వస్తుంది. కరాగ్రే వస్తే లక్ష్మి, కరమూలే సరస్వతి, కరమధ్యేతు గోవింద అంటే ఇలా రాస్తాం. సరస్వతి అంటే ఇలా రాస్తాం కాబట్టి ఇక్కడ సరస్వతి. ఇక్కడ పని చేస్తే లక్ష్మి వస్తుంది కాబట్టి కరాగ్రే అంటే చెయ్యి ఈ ఒక వేళ్ళ యొక్క చివరి భాగంలో లక్ష్మి నివసిస్తుందండి. ఇక్కడ సరస్వతి ఉంటుంది ఈ మూల భాగంలో, మధ్యన గోవిందుడు ఉంటాడు. కనుక ఇది అవసరం. ఏమేమి కావాలి మనకు? లక్ష్మి కావాలి. నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, కానీ ఆ 1,00,000 రూపాయలు తీసుకొని నేను క్లబ్ కు పోవచ్చు, ప్యాకార్డ్ ఆడవచ్చు, లేకపోతే దుబారా ఖర్చు చేయొచ్చు. కానీ ఇది తప్పు నాయన. ఇలా చేయాలంటే జ్ఞానం కావాలి. ఏం కావాలి? జ్ఞానం కావాలి. అందుకే కరమూలే సరస్వతి. డబ్బు ఒక్క డబ్బు ఉంటే సరిపోదు, ఏం కావాలి? సరస్వతి కూడా కావాలి. అందుకే దేవుణ్ణి అడుగుతున్నాం. ఎవరిని అడుగుతున్నాం? మనం దేవుణ్ణి అడుగుతున్నాం. అసలు దేవుడే మనం ఇంకోటికి వస్తున్నాడు. పొద్దున్న లేవగానే ఈయన కొందరు ఊర్లలో ఏం చేస్తారంటే లోట పట్టుకొని పోతారు, కొందరు చుట్ట తాగుతారు, కొందరు వీడి తాగుతారు, ఏమో చేస్తారు. కానీ పొద్దున్న లేవగానే కరాగ్రే వసతి లక్ష్మి అంటే ఆహా వీడురా నా కొడుకు అంటాడు భగవంతుడు. ఎందుకొరకు? లేవగానే నన్ను పిలిచాడు, నన్ను తలిచాడు, నన్ను కొలిచాడు. ఎంత సంతోషం. పిల్లవాడు లేవగానే అమ్మ అంటే తల్లికి సంతోషం, నాన్న అంటే తండ్రికి సంతోషం,
మనం కరాగ్రే వస్తే లక్ష్మి అంటే భగవంతుడు సంతోషం. భగవంతుడు సంతోషపడి మనం ఏమన్నా చేయాలా లేదా? ఏమంటలేదు, చెయ్యాలి. అంటే పొద్దున్న లేవగానే మన చేతులు చూసుకొని ఇది చెప్పాలి. మీకు ఇస్తాం, కార్డులు కూడా ఇస్తాం. కరాగ్రే వస్తే లక్ష్మి, కరమూలే సరస్వతి, కరమధ్యేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. అప్నా జగన్నాథ్, మన చేతిలోనే భగవంతుడు ఉన్నాడండి, ఎక్కడ వెళ్ళే అవసరం లేదు. కనుక ఈ యొక్క లక్ష్మీ సరస్వతి ఆరు గోవిందుని యొక్క దర్శనం మనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం అడుగు ఏం చేస్తాం? భూమి మీద పెడతాం. లేవగానే ఏం చేస్తాం? మనం భూమి మీద కాలు పెడతామా లేదా? పెట్టాలి, పెట్టేది నడదు. కనుక అందుకే మనకు కావలసిన అన్ని పదార్థాలు ఎవరు ఇస్తున్నారు? భూమి ఇస్తుంది. పండ్లు, ఫలాలు, ఈ యొక్క మన ధాన్యాలు అన్ని ఎవరిస్తారు? మనకు భూమిలోకి వెళ్ళి వస్తాయి కదా. అందుకొరకు భూమికి ఒకసారి నమస్కారం చేయాలి. మనం మర్చిపోయేవరికైనా తాకితేనే కళ్ళు నెత్తికెక్కినాయి అంటారు. కానీ మనకు కావాల్సిన అన్ని పదార్థాలు తింటున్నాం, మళ్ళీ భూమి మీదనే వదిలేస్తుంది. అయినా కానీ మనల్ని రక్షిస్తుంది. కనుక ఒకసారి భూమాత కూడా మనం నమస్కారం చెయ్యాలి. లేస్తని సముద్రవసనే దేవి అనండి. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని ఒకసారి భూమికి నమస్కారం చేసినాం. ముందుగా మనం భగవంతుని ఏం కోరుకున్నాం? లక్ష్మి సరస్వతి గోవిందుని దర్శనం చేసినాం, భూమాతకు నమస్కారం చేసినాం. మళ్ళీ ఇప్పుడు భగవంతుని నమస్కారం చేయాలి. వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఇల్లేమంటున్నాడు అంటే మన ఒక దేవకీ పరమానందం అంటే కృష్ణుడు జగత్కు గురువు, కానీ వాళ్ళొక తల్లి అయిన దేవకీ వసుదేవులకు సంతోష పెట్టేవాడు. మనం చిన్నప్పటి నుంచే పెద్దలను భయపెడుతుంటాం. అట్లా కాదు, ఏం చేయాలి? వాళ్ళకి సంతోష పెట్టాలి. దేవకీ పరమానందం. కంస చానూర మర్దనం అంటే కంస చానూరులు అనే రాక్షసులను ఏం చేశాడు? సంహారం చేశాడు. కంస చానూర మర్దనం దేవకీ పరమానందం అంటే దేవకి తల్లికి సంతోష పెట్టేవాడు. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. మనం ఏమంటున్నాం? కృష్ణం వందే. నేను ఒకసారి అంటే మీరు అనాలి, కృష్ణం వందే, కృష్ణం వందే, కృష్ణం వందే, కృష్ణం వందే. కానీ మన ఇంట్లోనే అందరికి తెలుస్తలేదు, మన వాడగట్ల మన అందరికి తెలుస్తలేదు, మన ఊర్లో అందరికి తెలుస్తలేదు. మళ్ళీ కృష్ణం వందే జగద్గురు ఎట్లయితాడు? చెప్పండి, చెప్పాలి కదా. మనమే చదువుకుంటున్నాం, నాకు పుణ్యం వచ్చింది అంటున్నాం, అనుకుంటున్నాం. వాళ్ళు ఏం తెలియకపోయినా కానీ ఇట్లా సంకరాది పుస్తకం పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నాం. మనకు అన్ని తెలుస్తున్నాయి కానీ ఏం చెప్తారు? భక్తి అంటే ఏంటిది? అంటే బ్రాహ్మణుడు అంటే ఏంటిది? భగవంతుని గురించి తెలుసుకొని భగవంతుని గురించి తెలిసేవాడే బ్రాహ్మణుడు. బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణ. ఎవరికి బ్రాహ్మణుడు అనాలి? అంటే భగవంతుడు అంటే ఏమిటి, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, భగవంతుడు ఏం చేస్తాడు, ఇవన్నీ తెలుసుకొని ఎవడైతే తెలియజేస్తాడో వాడే బ్రాహ్మణుడు. ఇక భగవంతుడి గురించి కొంచెం తెలుసుకుందాం మరి. ఇట్లనే ఒకసారి ఏమైపోయిందంటే ఒక మంత్రి గారు ఏం చేశాడంటే ఆలస్యంగా పోయిండు రాజుగారి దగ్గరికి. ఏమయ్యా మంత్రి గారు ఆలస్యం అయింది, అయ్యా ఇట్లనే ఇక్కడ ఏదో గీతోపదేశం జరుగుతుంటే వినొచ్చిన అన్నాడు. అందువల్ల ఆలస్యమైంది అన్నాడు. మంచివాడు కదా, నిజం చెప్పిన తర్వాత నీ జ్ఞానం గురించి ఆసక్తి ఉన్నదా? ఉన్నదన్నాడు. అయితే నేను 4 ప్రశ్నలు వేస్తా, నువ్వు సమాధానం చెప్తే నువ్వే నా గురువు, లేకపోతే శిరచ్ఛేదనం. అంటే రాజుకు సంతోషపడితే డబ్బులో కొరత లేదు, కోపం వస్తే దెబ్బలో కొరత లేదు. అట్లా ఈయన చెప్పాడు. 4 ప్రశ్నలు వేసాడు. మొదటి ప్రశ్న, భగవంతుడు ఎడు దిశలో ఉంటాడు? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అలాగనే ఇక్కడ ఏమంటారు? ఈశాన్యం, తర్వాత ఆగ్నేయం,
తర్వాత నైరుతి, తర్వాత వాయువ్యం, ఇట్లా 8 అష్టదిక్కులలో ఎటు దిక్కు ఉంటాడు చెప్పాలి. ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటిది? భగవంతుడు నల్లగుంటాడా తెల్లగుంటాడా ఎట్లా ఉండడో చెప్పాలి, రెండవ ప్రశ్న. మూడో ప్రశ్న, భగవంతుడు చూపియాలి. ఈ కథలు చెప్పొద్దు. ఏం చేయాలి? ఇగో దేవుడిగో చూపియాలన్న. నాలుగో ప్రశ్న, అసలు ఉన్నారు అంటుండా, ఆయన చేసే పని తింటుండా పంటుండా, ఏం చేస్తాడు దేవుడు అని చెప్పాలి. నాలుగో ప్రశ్న. ఈ 4 ప్రశ్నలు వేసిండు. 40 రోజులు టైం కూడా ఇచ్చిండు. ఎంత? 40 రోజులు టైం ఇస్తున్నా. ఇవి నేర్చుకొని నా దగ్గరికి రా, అప్పుడు నువ్వు ఇది చెప్తే నువ్వు చెప్పినట్టుగా నేను ఇంటా అని రాజు చెప్పిండు. ఇక మంత్రి ఇంటికి పోయిండు సంతోషంగా, గ్రంథాలన్నీ లెక్కుతున్నాడు. సూటి సమాధానం దొరుకుతలేదు. ఇక 10 రోజులైంది, 15 రోజులైంది, 20 రోజులైంది, ఇక 30 రోజులు కూడా అవుతుంది. మంత్రి పక్కగా అవుతుంది. ఇట్లా ఎందుకొరకు? శిరచ్ఛేదనం. నాకు జవాబు దొరకలేదు, నా పని కంప్లీట్ అయిపోయింది అని భయపడుతుంది. ఎంబడే ఇక మనవుగా ఈ గురువు ఆయన ఏం చేశాడంటే, ఆ పిల్ల ఆవులు కాసే పిల్లవాడు ఉండు, ఎంత 12-15 సంవత్సరాలే ఉన్నాడు. వచ్చి మంత్రి గారు ఏమో చాలా పక్క చిక్కిపోతున్నారు ఏమండి అని అడిగాడు. ఓర్రా బాబు, ఇది చాలా పెద్ద సమస్య అంటే, చూడండి మంత్రి గారు, నీ ముత్యాలు కింద పడాయి కదా, చెప్తే నేను చెప్పవచ్చు, చెప్పకపోతే చెప్పకపోవచ్చు. ఆయన చెప్పండి అంటే చెప్పింది. ఈ చిన్న విషయం, దీని ఆన్సర్ చెప్తా అంటున్నాడు పిల్లోడు. చెప్పురా నాయన అంటున్నాడు. నీకు చెప్పా అంటున్నాడు. మళ్ళీ ఎవరికి చెప్తావు? రాజుకే చెప్తా. నీకు ఉపాయం కూడా చూపిస్తా. నువ్వు చెప్పకపోతే రాజు నీ శిరచ్ఛేదనం చేస్తాడు. నువ్వు ఒక ఉత్తరం రాసి, నేనెందుకు రావాలి, నా దగ్గర పనిచేసే పిల్లవాడు దీనికి ఆన్సర్ ఇస్తాడని ఉత్తరం రాసి, మిగతా కార్యక్రమం నేను చేస్తాను, నువ్వు బతుకు, నీ ఇష్టం అనగానే ధనాదాన్ని ఉత్తరం రాసి, బతకాలనే ఆశ ఉంటది కదా మనిషికి. ధనాదాన్ని ఉత్తరం రాసింది. ఉత్తరం తీసుకుపోయి రాజుకిచ్చి, ఇగో నీకు ఒక 5 రోజుల సమయం ఇస్తున్నా. ఇక్కడ ఏ విధంగా అయితే మన తెలంగాణలో వారోత్సవాలు జరుగుతున్నాయో అక్కడ కూడా ఒక మంచి వైకుంఠ ఏకాదశి రోజు నువ్వు ఏర్పాటు చేయి, ఆ రోజు నేను దీని గురించి చెప్తాను అనగానే అక్కడ మంచి ఒక సభ ఏమంటారు దండోర వేయించాడు రాజుగారు. ఈ 4 ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే భక్తులు, సజ్జనులు, సాధువులు, సత్పురుషులు, పురజనులు, నగరజనులు అందరూ రావాలని దండోర వేసింది. మొత్తం లక్షల మంది ఏకత్రితమయ్యారు. ఇక రాజు పిల్లవాడు కూడా వచ్చాడు. రాజు కూడా ఇక్కడ రాజసింహాసనం పక్కకు పిల్లవానికి ఆసనం ఏర్పాటు చేసిండు. వేసిన తర్వాత పిల్లవాడు కూర్చొని రాజుగారిని అడుగుతున్నాడు, అయ్యా, ఇచ్చేవాని చెయ్యి పైన ఉంటుంది అంటారు, తీసుకున్న వాని చెయ్యి కింద ఉంటుంది, నిజమేనా అన్నాడు. అవును నిజమే అన్నాడు. మరి ఇప్పుడు మీరు అడిగేవాళ్ళు, నేను చెప్పేవాళ్ళు నా స్థానం పైన ఉండాలి కదా అన్నాడు. అవును అన్నాడు. అనగానే ఏం చేసిండు, దీని కింద ఒక ఏమంటారు ఒక బల్ల వేసేసి దాని మీద సింహ ఆసనం వేసి పెద్దగా అయిపోయాయి. ఏర్పాటు చేయించిండు పట్టులతో. రాజుగారు లేచి నిలబడి సభాముఖంగా మీ ప్రశ్న ఏందో అడగమంటున్నాడు. లేచి నిలబడి ఎవరిని అంటున్నాడు? రాజుని అంటున్నాడు. 15 సంవత్సరాలు మీ లెక్కనే ఉండే 15 సంవత్సరాలు పిల్లవాడు అంటున్నాడు. లేచి నిలబడ్డాడు రాజుగారు. అయ్యా, నా మొదటి ప్రశ్న ఏంటిది? భగవంతుడు అష్టదిక్కుల్లో ఎటు దిక్కుంటాడో చూపించాలన్నాడు. సరే, రాజుగారు ఒక టేబుల్ తెప్పిమన్నాడు. తెప్పించాడు. తెప్పించినాక దానిలో ఒక ఏమంటారు మోంబత్తి క్యాండిల్ వెలిగించమన్నాడు. వెలిగించినాక దీని ముఖం ఎట్లుందో చూపిమంటున్నాడు. చెప్పమంటున్నాడు. ఎడు తీసుకున్నది? తూర్పుకున్నదా పడమరు ఉన్నదా? చెప్పండి, మీరు చెప్పండి. ఎడు దిక్కు ఉన్నది? అన్ని దిక్కులు ఉన్నది. అన్ని దిక్కులు ఉన్నది కదా. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవం అక్షరం పరమం పదం విశ్వత పరమా నిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమేవేదం పురుషం తద్విశ్వాముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం అంతర్బహిషతస్తరం వ్యాప్య నారాయణ స్థిత అన్నాడు. ఏమన్నాడు?
లోపట బయట అనగా అంతటా ఉన్నాడండి. అయితే అంతటా ఉన్నటువంటి వాడు ఈ ఒక మోంబత్తి అన్ని దిక్కులు కనబడితే భగవంతుడు అన్ని దిక్కులు కనబడడా? ఆయన అన్ని దిక్కులు ఉన్నాడు, ఇటు అటు అనే అవసరం లేదు. భగవంతుడు సర్వంతర్యామి, అన్ని దిక్కులో ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళని అడిగిండు. అలా అంత ఒప్పుకున్నారు. మీరు ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకున్నారు. రాజు కూడా ఒప్పుకున్నాడు. ఇక రెండవ ప్రశ్న ఏంటిది? భగవంతుడు తెల్లగునుడా నల్లగునుడా చెప్పాలి. అనగానే ఆవు పాలు తెప్పిమన్నాడు. అన్ని రంగుల ఉన్న ఆవు పాలు తెప్పించి పెట్టిండు. ముందుగానే బకెట్ తీసుకొచ్చి పెట్టిండు. ఒక బకెట్లో పాలు చూసి ఇది తెల్లవ పాల, నల్లవ పాల, ఎర్రవ పాల చెప్పంటుండ్రు రాజు. ఎట్లా చెప్తాడు? చెప్పలేడు. అందుకే రాజుగారు ఆవులు వేరు వేరు పాలొక్కటి, కుండలు వేరు వేరు మన్నొక్కటి, సొమ్ములు వేరు వేరు బంగారం ఒక్కటి. అట్లాగనే భగవంతుడు నానా రూపాలు ఉన్నాయి, కానీ ఆయన ఒకటే కదా. కనుక భగవంతుడు నానా రూపాలు ఉన్నాయి, ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన తెల్లగా నల్లగా అని లేదు. ఆ ఒక ప్రహ్లాదుని కాపాలంటే నరసింహావతారంలో వచ్చాడు, భక్తుని రక్షణ కొరకు వచ్చాడు. కాబట్టి ఆయనకు రూపం కావాలని కోరుకోలేం కదా. కనుక మన ఒక సజ్జనులను, సాధువులను, భక్తులను రక్షించడానికి ఆయా సమయాలలో ఆయా రూపం తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఆయనకు రూపం అనేది మీకు నిజంగా తెలుసుకుంటే అతనికి రూపమే లేదు, భగవంతునికి రూపం లేదు. కానీ మనకొక రూపం తీసుకుంటాడు, అవతారం తీసుకుంటాడు. ఇట్లా చెప్పిన తర్వాత ఇది కూడా భగవంతునికి రంగు రూపం ఏమీ లేదు. ఆయన అన్ని రూపాల్లో ఉంటాడు, అంతటా ఉంటాడు అని చెప్పాడు. రెండో ప్రశ్న కూడా ఒప్పుకురు. మీరు ఒప్పుకురా లేదా? ఒప్పుకురు. ఇక మూడో ప్రశ్న ఏంటిదంటే భగవంతుడు చూపియాలి. ఇది జటిలమైన ప్రశ్న. అయితే ఒక గ్లాసుల పాలు తెప్పిమన్నాడు. తెప్పించినాక మళ్ళా రాజు ప్రశ్న వేసాడు. అయ్యా ఇలా నెయ్యి ఉన్నదన్నాడు, చూపిమంటు. పాలలో నెయ్యి ఉన్నదా లేదా? ఉన్నది, చూపియాలి. అంటే రాజు అన్నాడు, అట్లా కాదు బాబు, అయ్యా దీన్ని వేడి చేయాలి, పాలను వేడి చేయాలి, దానికి తోడు వేయాలి, తర్వాత ఒక 12 గంటలు ఆగాలి. అప్పుడు ఏమైతుంది? పెరుగు అవుతుంది. అప్పుడు పెరుగును మళ్ళా చల్ల చిలికాలి, దానిలో వెన్న వస్తుంది. వెన్న కరిగితే నెయ్యి అవుతుంది. కానీ పాలలో నెయ్యి ఉన్నది, కానీ చూపిమంటే చూపించలేదు. కానీ ప్రాసెస్ చేయాలి. అట్లనే భగవంతుడు అంతటా ఉన్నాడు, ముళ్ళు ఉచ్చ సందు లేకుండా అంతటా ఉన్నాడు. ఇందు గరడందు లేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికినా అందందే గలడు. కనుక ఆయన అంతటా ఉన్నాడండి. కానీ చూడడానికి అర్జునుడు ముందుగా మన ఒక ఇది చూపించాడు భగవంతుడు. ఏంటిది? విశ్వరూపం చూపించుడు, కానీ కనబడలే. కానీ ఏం కావాలి? దివ్యం దదామితే చక్షుం, దివ్యమైనటువంటి ఒక ఈ చక్షులకే దివ్యంగా మార్చాడు, అప్పుడు కనబడ్డది కదా. అట్లాగనే జ్ఞానయుక్తమైనటువంటి ఒక దృష్టి భావం ఉంటే నీకు కనబడుతుంది. కనుక అందుకొరకే జ్ఞానం కావాలండి. జ్ఞానం వినా, అందుకే చెప్పాడు కపిదాసిమనుడు, గురు బిన జ్ఞాన పావే కోటి జతనికినే. అంటే సరైన వాళ్ళను కూర్చొని తెలుసుకుంటేనే సరైన జ్ఞానం తెలుస్తుంది. కనుక ఒక మార్గంలో వెళ్తే తెలుస్తుంది అని ఇట్లా చెప్పాడు. అట్లనే నువ్వు సాధన చేస్తేనే ఈ యొక్క భగవంతుడు కనబడతాడు. అంతటా ఉన్నాడు, కానీ సాధన చెయ్యాలి. ఏం చేయాలి? మనం సాధన చెయ్యాలి. చేస్తే భగవంతుడు అగుపడతాడు. ఓకే, మూడో ప్రశ్న కూడా ఒప్పుకున్నారా మీరు? రాజు కూడా ఒప్పుకున్నాడు. ఇక నాలుగో ప్రశ్న ఏంటిది? భగవంతుడు చేసే పని ఏంటిది? తింటాడా, పంటడా, ఏమైనా పని చేస్తాడా అన్నాడు. అంటే చేస్తాడయ్యా, పని చేస్తాడు. ఏం పని చేస్తాడయ్యా? ఇగో రాజుగారు, నీ స్థానం పైన, నేను ఆవులు కాస్తున్నాను, నా స్థానం కింద. కానీ దేవుని నచ్చితే ఏం చేస్తాడంటే పైన దేశకి కింద కూర్చోబెడతాడు,
నేను కిందట తీసుకొని మీద కూర్చుని పెడతాను. అంటే కింది స్థాయిలో ఉన్నవాడిని పై స్థానంలో కూడా తీసుకుపోతాడు. ఎవరు? భగవంతుడు. పై స్థానం ఉన్నవాడు నచ్చకపోతే ఏం చేస్తాడు? కింది కూడా తెస్తాడు. అవుతున్నాయా ఇవన్నీ? అవుతుంది. ఇలాగా అని ఎప్పుడైతే చెప్పిండో ఇక అప్పుడు సంతోషపడ్డాడు. అయితే మనం కూడా జల్దీ కంప్లీట్ చేద్దాం. వీళ్ళు గుసగుస పెడుతుడు, ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు అన్నాడు. లేదు, కంప్లీట్ చేయాలి. ఎందుకంటే సమయాన్ని సందర్భాన్ని చూసి చెప్పాలి కదా. అయితే త్రికాల సంధ్య పూర్తి చేసి నేను కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే మీరు కూడా దూరం నుంచి వచ్చారు, మళ్ళీ దూరం పోవాలి కదా, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం ఈ యొక్క భక్తి భావం ఉండాలి. తర్వాత మన దగ్గర జ్ఞానం వస్తున్నది, కానీ ఏం చేసినాం? భగవంతునికి ఏం చేసినాం? శీష్ మహల్ అద్దాల మేడ కట్టి అందులో తాళం వేసి పెట్టినాం. ఇక తర్వాత ఈ యొక్క జ్ఞానాన్ని ఏం చేసినాం? పుస్తకంలో పెట్టినాం, లేకపోతే మస్తకంలో కూడా తీసుకున్నాం, కానీ ఆన్నే లాక్ చేసినాం. దాన్ని ఏం చేయాలి? అందరికీ ఇట్లా పంచాలి. పంచుతలే దాన్ని కూడా విధానం ఉంటది. వారంలో ఒకసారి ఒక గంట ఖచ్చితంగా కూర్చోవాలండి. కూర్చోకపోతే ఎంత తెలుస్తుంది? ఎవరో వాళ్ళు ఒక గంట కూర్చుంటారు, వీడో ఒక గంట కూర్చుంటారు, మనం ఎందుకు కూర్చోవద్దు? మరి కూర్చోవాలా లేదా? ఎప్పటిదాకా అయితే కూర్చోమో అప్పటిదాకా మనం ఐక్యత రాదు, మనలో సంఘటిత శక్తి జ్ఞానం కూడా రాదు, और భక్తి ప్రవాహం ఏదైతే వారం ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలా? వారంలో ఒకసారి ఒక గంట, అందులో ఒక్క శబ్దం కూడా లేదండి కులం గురించి కానీ మతం గురించి కానీ భగవద్గీతలో ఎక్కడ రాసి పెట్టారు. మానవులు అన్నాడు, అందరూ ఒకటి కావాలన్నాడు. మరి ఎందుకైతే లేవు? దేవుని ఒప్పుకుంటున్నాం, దేవుణ్ణి ఒప్పుకుంటలేవు. తల్లిదండ్రిని ఒప్పుకుంటున్నాం, తల్లిదండ్రి మాట ఒప్పుకుంటలేము. దేవుని ఒప్పుకుంటున్నాం, దేవుని మాట ఒప్పుకుంటలేము. ఒప్పుకుంటున్నామా? ఒప్పుకుంటలేము. ఒప్పుకోవాలి. అందుకే ఉదయం లేవంగానే కరాగ్రే వస్తే లక్ష్మి, కరమూలే సరస్వతి, కరమధ్యేదు గోవింద, ప్రభాతే కరదర్శనం, సముద్ర వసనే దేవి, పర్వత స్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే. వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం, దేవకీ పరమానందం, కృష్ణం వందే జగద్గురుం. ఇగో ఇది ఈ ఒక త్రికాల సంధ్య కార్లు కూడా మన సంతోషాన్ని మీకు తెలుసు కదా, తెలుసు. ఆయన బాధ్యత నేను ఆయనకి ఇస్తాయాలని మీకు ఆయన ఇస్తాడు. ఓకేనా? అట్లాగా నేను భుజించే సమయం కూడా చెప్పి జల్ది కంప్లీట్ చేస్తా. అర్థం చెప్పాలని చాలా టైం పడుతుంది, కానీ ఒక దాన్ని చెప్పి ఆపుతా. భోజనం చేసేటప్పుడు కూడా మనం దేవునికి యాద్ చేయాలి. అది గీతా శ్లోకాలే. ఇట్లా అన్నం రాగానే చూసి మనం ఏంటిది నల్లటి భూమి ఆరు తెల్లటి అన్నం ఆరు చిట్టడి పుట్టడు భగవంతుడు ఇచ్చాడు, భగవంతుడు ఒకసారి నమస్కారం చేయాలి కదా. అలా చేతులు జోడించి మనం ఆ అన్నానికి నమస్కారం చేసి తినాలి. ఇప్పుడు చెప్తాం భుజించే సమయం. యజ్ఞశిష్టాసినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై, భుంజతే తే త్వగం పాప, ఏ పచంత్యాత్మకారణాత్, యత్కరోషి యదస్నాసి, యజ్జుహోసి దదాస్యేత్, యత్తపస్యసి కౌంతేయ, తత్కురుష్వ మదర్పణం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత, ప్రాణాపాన సమాయుక్త, పచామ్యన్నం చతుర్విధం. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావదీతమస్తు, మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇలాగా భోజనం చేసేటప్పుడు కూడా చదవాలి. ఎంత టైం పడుతుంది? ఒక్కటి అర నిమిషమే పడుతుంది.
ఎంతసేపు పడుతుంది? 6 నిమిషం. పొద్దున లేవగానే 6 నిమిషం, భోజనం చేసేటప్పుడు 6 నిమిషం, పడుకునేటప్పుడు కూడా 6 నిమిషం. అంటే భుంజతేతే త్వగం పాప ఇలా శ్లోకం చెప్పి తింటే ప్రసాదం తిన్నట్టు అయిందట, చెప్పకుండా తింటే పాపం తిన్నట్లని గీతా శ్లోకం ఉన్నది. మీరు చదవండి ఇంటికి పోయినాక, 3వ అధ్యాయంలో ఉన్నది. ఓకేనా? అయితే ఇక పడుకుంటే అప్పుడు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా అలసిపోతాం, కానీ లేవగానే మళ్ళీ ఫ్రెష్ తయారైపోతాం, మళ్ళా ఎనర్జీ వస్తుంది. కనుక మనం ఎప్పుడు పండుకున్నాము? మన ఒక అలసట ఎవరు తీశారు? ఎవరు చెప్తారు? భగవంతుడే. కనుక ఆయనకు పండుకున్నప్పుడు కూడా ఒక నమస్కారం చేయాలి. అది కూడా మన మంచి కొరకే. చెప్దాం, రాత్రి పడుకునే సమయం అన్ని పనులు అయిపోయినాక లైట్ బంద్ చేసి చెప్పాలి. ఎందుకంటే ఏం పని పెట్టుకోవద్దు, ఇక దేవునితో ఒడిలో పడుకోవాలి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వా పరాదం విహితమవిహితం వా సర్వమేతాక్షమస్వ. జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధో చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణాం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవా అని ఇలా తల్లి భగవంతుని ఒడిలో పడుకోవాలి. పిల్లవాడు తల్లి ఒడిలో పడుకుంటే ఎట్లా ఆనందంగా ఉంటాడో, ఆ తల్లి ఒడిలో పడుకుంటే అతనికి ఆనందంగా ఉంటాడు. ఓకేనా? అయితే ఇవన్నీకి అర్థం చెప్పాలి, ఇవన్నీ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు సమయం సందర్భం ఇంకో కార్యక్రమం మనమందరం పారాయణం చేసేది ఉంది కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా మేమే మీ ఊరికి వస్తాం, ఆ ఊరంతా కూర్చున్నప్పుడు ఇవన్నీ చెప్తాం. ఓకేనా?